రోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ సున్నుండలు. రెగ్యులర్ గా మనం ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం స్పెషల్ గా ఎలా చేసుకోవాలో చూద్దామా. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, చాలా బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి కిచెన్. ఇప్పుడు జనరేషన్ లో చిన్న పిల్లలకి కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా. సో మంచి రిచ్ ప్రోటీన్ అండ్ కాల్షియం అందే విధంగా ఇలా సింపుల్ గా లడ్డు రెడీ చేసుకొని రోజుకొకటి తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 కప్పులు మినుములు తీసుకున్నాను. ఇవి కంటిన్యూస్ గా మాడకుండా చిన్న మంట మీద కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. మాడితే మాత్రం ఖచ్చితంగా లడ్డు టేస్ట్ అనేది కంప్లీట్ గా మారిపోతుందండి. సో కంటిన్యూస్ గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ అవుతుందండి. అంతేకాకుండా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. లాస్ట్ లో నేను ఒక 1 కప్ అవిసె గింజలు కూడా వేసుకున్నాను. ఈ అవిసె గింజలు మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి. ఏదో ఒక విధంగా మనం రోజు బాడీకి అవిసె గింజలు అయితే ఇవ్వాలి. ఏదో ఒక రూపంలో మనం రెగ్యులర్ గా అవిసె గింజలు తీసుకుంటే హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అవిసె గింజలు చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయండి. అందుకనే నేను లాస్ట్ లో మినుముల్లో కలిపేశాను. త్వరగా ఫ్రై అవుతాయి, నెక్స్ట్ మాడకుండా ఉంటాయి అనేసి నేను ఇలా కలిపి తీసుకున్నాను. మీరైతే సపరేట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కడ మాడకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ముందుగానే మినుములు ఫ్రై అయి ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆ వేడికే చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయండి. ఇలా అవిసె గింజలు చిటపట్లాడిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇవి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్ లోకి ఒక 2 కప్పులు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కూడా ఎక్కడ మాడకుండా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మంచి రిచ్ కాల్షియం ఫుడ్ అండి. రోజు రెగ్యులర్ గా నువ్వులతో ఏదో ఒకటి మనం బాడీకి అందిస్తూ ఉంటే చాలా మంచిది హెల్త్ కి. అలా అని రోజు రెగ్యులర్ గా ఏదో ఒక రెసిపీ చేసుకోవాలని ఏం లేదండి. జస్ట్ నువ్వుల పొడిని కర్రీస్ లో అన్నా వేసుకోవచ్చు, లేదా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయించిన నువ్వులన్నా కానీ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మంచి కాల్షియం అయితే బాడీకి అందుతుంది. ఇలా నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ గా ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇవి కూడా కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఒక 1 కప్ బెల్లం కూడా చిన్నగా ముక్కలుగా చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా కూడా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఓన్లీ నాకు బెల్లం ఒక్కటే గ్రైండ్ అయింది. మిగతా నువ్వులు అయితే నేను కావాలనే మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోలేదండి. ఇలా నువ్వులు మనం మెత్తగా చేసుకోకుండా ఇలా నువ్వులుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ అదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న అవిసె గింజలు, మినుములు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక 1 కప్ బెల్లం వేసుకొని ఇవి మాత్రం బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. నేను బ్యాచెస్ వైజ్గా తీసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ 2 బ్యాచెస్లో ఇలా బాగా మెత్తగా పౌడర్లా చేసుకున్నానండి. కొంచెం పలుకుగా ఉంటేనే ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీ ఇష్టం, మీరు ఒకవేళ పౌడర్లా కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మెత్తగా పౌడర్లా చేసుకున్నా కానీ మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి మొత్తం కూడా చేత్తో కలుపుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం లడ్డుగా చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా ఇలా మంచి హెల్దీ లడ్డు అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీకు నెయ్యి కావాలి అని అంటే నెయ్యి కూడా వేసుకొని కొంచెంగా వేసుకుంటూ లడ్డూలు ఇలా చేసేసుకోవచ్చు. లేదా నెయ్యి ఇష్టపడిన వాళ్ళు కూడా ఒక 1 డ్రాప్ నెయ్యి కూడా వేయకుండా ఇలా లడ్డూలు సింపుల్ గా మనం చేసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్ గా వస్తాయి. ఆల్రెడీ మనం దీంట్లో నువ్వులు వేసాం కాబట్టి నువ్వుల్లో ఆయిల్ రిలీజ్ అయ్యి మనం ఇలా చేసుకునేటప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు కాబట్టి మేమైతే ఇందులో నెయ్యి యూజ్ చేయలేదండి. బట్ నెయ్యి కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి నెయ్యి కూడా యూజ్ చేసుకొని చక్కగా ఈ లడ్డూలు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతే అండి. సింపుల్ గా ఇలా హెల్దీగా రొటీన్ గా మనం రెగ్యులర్ గా చేసుకునే మినపప్పుతో సున్నుండలు కాకుండా ఇలా కొంచెం స్పెషల్ గా దీంట్లో అవిసె గింజలు, నువ్వులు కూడా వేసే మంచి హెల్దీగా ఇలా లడ్డు అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా రెగ్యులర్ గా సున్నుండలు చేసేటప్పుడు అందులో అవిసె గింజలు, నువ్వులు ఎప్పుడైనా యాడ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.